1951లో భారతీయ జనసంఘ్ పేరుతో పార్టీ నిర్మించబడి ఏదైతే అంత్యోదయ పథకం ఉందో క్షేత్రస్థాయి నుంచి ప్రతి ఒక్కరికి లబ్ధి చెందాలా, క్షేత్రస్థాయి నుంచి ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలని చెప్పి 1951 సంవత్సరంలో భారతీయ జనసంఘ్ ఏర్పడబడింది. ఆ జనసంఘ్ ఏర్పడి తర్వాత తదుపరి రాబోయే కార్యక్షేత్రంలో భారతీయ జనతా పార్టీగా 1980లో ఏర్పడి నాటి నుంచి నేటికి 40 సంవత్సరాలు పూర్తి చేసుకుని 40వ సంవత్సరాలు అడుగు పెడుతున్నాం. అయితే ఆ రోజు భారతీయ జనసంఘ్ ఏ ఉద్దేశంతో అయితే ఏర్పడిందో 370 ఆర్టికల్ రద్దు చేయాలని. 370 ఆర్టికల్ అంటే ఒకే దేశంలో 2 ప్రధానులు ఉండకూడదు, 2 జెండాలు ఉండకూడదు, 2 రాజ్యాంగాలు ఉండకూడదు, ఒక దేశంలో ఒక ప్రధానే ఉండాలా, ఒక రాజ్యాంగమే ఉండాలా, ఒక జెండానే ఉండాలనే ఉద్దేశంతో 370 ఆర్టికల్ రద్దు చేయడానికి పార్టీ ఆవిర్భవించింది. ఏదైతే 370 ఆర్టికల్ కోసం ఎవరైతే పార్టీని స్థాపించారో డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు నా దేశంలో 2 జెండాలు ఉండడానికి లేదని చెప్పి పాకిస్తాన్కి పోయి ఉగ్రవాదుల చేత క్రూరంగా అంతమొందించడం జరిగింది. ఆయన మరణించడం జరిగింది. అదే తర్వాత మన 500 సంవత్సరాల నుంచి భారతదేశంలో రామాలయం, రాముడు ఎక్కడ పుట్టాడంటే అయోధ్యలో పుట్టాడని చిన్న పిల్లలు చెప్తారు, పెద్దోళ్ళు చెప్తారు, ముసలోళ్ళు చెప్తారు. అటువంటి రామాలయాన్ని మనకు అప్పగించకుండా కోర్టుల పేరుతో కొంతమంది ద్రోహం చేస్తుంటే రామాలయాన్ని కూడా, అయోధ్యను కూడా రామాలయం నిర్మించాలని చెప్పి ఈ యొక్క 3 సిద్ధాంతాలు ఏర్పడిన పార్టీ ఈ భారతీయ జనసంఘ్ పార్టీ. అయితే రాబోయే రోజుల్లో కార్యకర్త స్థాయి నుంచి స్వయం సేవకుగా పనిచేసి, టీవాలాగా పనిచేసి రైలు గేట్ల మీద ఛాయముకుని అధికారులకి, ఆర్ఎస్ఎస్ అధికారులకి టిఫిన్ అందిస్తూ, టీ అందిస్తూ పైకొచ్చి ఈరోజు భారత ప్రధానమంత్రిగా ఉన్నటువంటి శ్రీ నరేంద్ర మోదీ గారు 370 ఆర్టికల్ని తృణప్రాయంగా రద్దు చేసి భారతదేశంలో ఒకే జెండా, ఒకే రాజ్యాంగం, ఒకే ప్రధానమంత్రి ఏర్పాటు చేసిన ఘనత ఆనాటి స్వయం సేవక్ నేటి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. అంతేకాదు అయోధ్యలో రామాలయాన్ని కూడా అయోధ్యలో రామాలయం కడితే 370 ఆర్టికల్ రద్దు చేస్తే భారతదేశం అంతా గల్లంతైపోద్ది, భారతదేశం అంతా మారణాయుధాలు వస్తాయి, రాళ్ళు తీసేస్తారు, తేలు తీసేస్తారని చెప్తుంటే ఒక్క బుల్లెట్ పేలకుండా, ఒక్క రక్తపు బొట్టు కింద పడకుండా అయోధ్యలో రామాలయం నిర్మించిన ఘనత కూడా నాటి స్వయం సేవకుది, నేటి భారత ప్రధానమంత్రిది. అనేకమైన ఉద్దేశాలతో ఏర్పడినటువంటి పార్టీయే భారతీయ జనతా పార్టీ. ఆ భారతీయ జనతా పార్టీని ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ అధ్యక్షుడు రామిశెట్టి కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జరుపుకోవడం, కోనేటి మిట్టున్న పార్టీ స్థూపానికి జెండా ఎగరవేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి జిల్లా ప్రధాన కార్యదర్శి, మండల ఇన్ఛార్జి గడ్డ విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా ఇక్కడ పాల్గొన్నటువంటి అనేక మంది పార్టీ సీనియర్లకు, పెద్దలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో కంచు కోటగా ఏర్పడి ముందుకు పోతామని తెలియజేస్తున్నాం. పట్టుకోండి అందరి దగ్గర చెప్పమ్మా. భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం,